హైనెక్ బ్లౌజ్ అంటే ఏంటి? దీనిని అంటే మిగతా బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి వేరియేషన్ ఏంటి? హైనెక్ బ్లౌజ్ అంటే ఇప్పుడు తక్కువ మంది వాడుతున్నారు. యాక్చువల్ గా హైనెక్ బ్లౌజ్ ఒకప్పుడు బాగా వాడుకలో ఉండేది. ఎవరైనా కూడా హైనెక్ వేసుకోవాలి, వెనక సినిమాలు చూసి కూడా సుహాసిని నెక్స్ అని అట్లా హైనెక్స్ బాగా పాపులర్ అయినాయి. హైనెక్ అంటే మనకు బ్యాక్ మొత్తం క్లోజ్ అవుతుంది. బ్యాక్ మొత్తం క్లోజ్ అవుతుంది, ఫ్రంట్ కూడా కొంచెం డీప్ తక్కువ ఉంటుంది. డీప్స్ ఇష్టపడిన వాళ్ళకి ముఖ్యంగా ఈ హైనెక్స్ బ్లౌజెస్ సూట్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే నార్మల్ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి వేరియేషన్ ఉంటుంది స్టిచ్చింగ్ లో? డెఫినెట్ గా మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్ అంతా కూడా వేరియేషన్స్ ఉంటాయి. అదేంటి ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంత డీప్ లేదా కొంచెం డీప్, తక్కువ డీప్ ఇట్లా కాకుండా కంప్లీట్ గా హై నెక్ అనమాట. అంటే ఇక్కడ వరకు నెక్ వరకు వచ్చేదాన్ని హై నెక్స్ అంటారు. అంటే ఇంకా మనకేమీ కనిపించదు, ఇంకా అసలు డీపే ఉండదు, దీన్ని హై నెక్స్. సో ఈ హై నెక్స్ బ్లౌజెస్ ఎట్లా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి షోల్డర్ ఎంత ఉంది అనేది ఈ హైనెక్స్ మెయిన్ గా షోల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షోల్డర్ ఎంత ఉంది అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ తీసుకుని దాని మీద ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి కట్ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ గా 13.5, బాగా హైట్ గా ఉంటే 14, ½ ఇంచ్ డిఫరెన్స్. సో ఫుల్ షోల్డర్ 16 తీసుకోవాలి. ఓకే, 16 నార్మల్ గా అయితే 16 తీసుకోవాలి. ఇంకా కొంత తక్కువ ఉన్న వాళ్ళకి 15, వాళ్ళ బాడీని బట్టి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ అప్పర్ చెస్ట్ 35 ఉంది. చెస్ట్ వచ్చేసి ఈ చెస్ట్ పైన తీసుకునేదాన్ని అప్పర్ చెస్ట్ అంటాం. ఈ చెస్ట్ మీద ఎగ్జాక్ట్ గా తీసుకునేదాన్ని చెస్ట్ మెజర్మెంట్ అంటాం. ఇది 36.5. 35, 36.5, 1.5 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. సో అయితే ఈ బ్లౌజ్ లో కూడా బ్యాక్ మెజర్మెంట్ మనం వేరేగా తీసుకున్నాం కదా రెగ్యులర్ బ్లౌజ్ కన్నా. సో ఫ్రంట్ మెజర్మెంట్ కూడా వేరియేషన్స్ ఉంటాయా? నార్మల్ బ్లౌజ్ లాగానే? నార్మల్ బ్లౌజ్ లాగానే తీసుకోవచ్చు. ఫ్రంట్ ఓకే. తర్వాత వేస్ట్ ఇక్కడ 3 పాయింట్స్ అనమాట. అప్పర్ చెస్ట్, చెస్ట్, వేస్ట్. వేస్ట్ వచ్చి 26. ఓకే, దాని తర్వాత స్లీవ్ లెంత్ 8 ఆర్ 10, 8 పెట్టుకుందాం. ఓకే, ఫుల్ లెంత్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి అనుకుంటే అంటే లెంత్ ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు మనం. ఓకే, ఈ స్లీవ్ లెంత్ 8. తర్వాత స్లీవ్ లూజ్ 9.5. తర్వాత ఆమోల్ వచ్చి 14.5. ఓకే, దీని బ్యాక్ డీప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ డీప్ తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రంట్ డీప్ వచ్చి 6.5. దాని తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చి షోల్డర్ నుంచి ఖచ్చితంగా చెస్ట్ మిడిల్ లో తీసుకునేదాన్ని చెస్ట్ పాయింట్ అంటారు. షోల్డర్ నుంచి 10.5 చెస్ట్ పాయింట్. చెస్ట్ డౌన్ అంటే చెస్ట్ పాయింట్ నుంచి డౌన్ తీసుకునేదాన్ని చెస్ట్ డౌన్ అంటారు. అది 14. ఓకే, ఇంతవరకు మెజర్మెంట్ సరిపోతుంది. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హాఫ్ షోల్డర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ టు షోల్డర్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆమ్మోల్ రౌండ్ ఉంటుంది. ఇట్లా ఈ ఆమ్మోల్స్ దగ్గర నుంచి ఇటు ఆమ్మోల్ అంటే ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి వరకు ఇక్కడ తీసుకోవాలి. దీన్ని ఫ్రంట్ షోల్డర్ అంటాం మనం. ఓకే, ఈ ఫ్రంట్ షోల్డర్ కట్ చేసుకునేటప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతా ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఫ్రంట్ షోల్డర్ 11. ఓకే, ఇది హైనెక్ బ్లౌజ్ కి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అనమాట. ఓకే, సో 3/4 హ్యాండ్స్ అన్నారు కదా, మరి 3/4 హ్యాండ్ అంటే దానికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి? 3/4 హ్యాండ్స్ అంటే సేమ్ ఈ కొంచెం లాంగ్ హ్యాండ్స్ కంటే కొంచెం పైన. లాంగ్ హ్యాండ్స్ అంటే 22 వచ్చింది మెజర్మెంట్స్. యూజువల్ గా 22, 24 అట్లా వస్తుంది. 3/4 అంటే 18 or 16 పెట్టుకోవాలి. డిపెండ్స్ ఆన్ లెంత్స్. ఓకే, నార్మల్ గా అంటే 8 to 10 అట్లా. ఈ లెంత్ ఎప్పుడైతే మనం 18 తీసుకున్నామో ఈ 18 దగ్గర లూజ్ ఒకటి, తర్వాత ఈ మధ్యలో మనకి ఎప్పుడైనా కూడా ఈ హ్యాండ్ కి మధ్యలో ఒకసారి లూజ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఆమ్మోల్, ఈ ఆమ్మోల్ నుంచి ఈ 18 లూజ్ దగ్గర ఈ రెండింటిని మధ్యలో లూజ్ కలుపుకుంటా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. అంటే ఇక్కడ రౌండ్ కూడా తీసుకోవాలి మనం. ఈ రౌండ్ కింద రౌండ్ ఆమ్మోల్ ని కలుపుకుంటా స్కేల్ తో మనం డ్రా చేసుకోవాలి. మళ్ళీ వీటిల్లో హై నెక్స్ అంటే కాలర్ నెక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం హ్యాండ్స్ క్లాత్ వేస్తామో అదే క్లాత్ ని కాలర్ దగ్గర కూడా వేసుకోవచ్చు. వీటిలో కాలర్స్ పెట్టుకోవచ్చు. పాట్ నెక్ షేప్స్ అదే మట్కా నెక్స్ అంటారు, అవి కూడా పెట్టుకోవచ్చు. ఈ హై నెక్స్ లో కూడా డిజైనర్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకోవచ్చు. సో మనం హై నెక్ అనుకుంటే ఏదో డీసెంట్ అనుకుంటాం, కానీ అలా కాకుండా కూడా దాంట్లో కూడా డిజైనర్ వేరుగా వేసుకోవచ్చు. ఓకే,
సో మరి నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ హై నెక్ బ్లౌజెస్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ గా బాడీ ఫిట్టింగ్ కి కరెక్ట్ గా ఉండాలి, ఫోల్డింగ్స్ ఎక్కడ రాకుండా ఉండాలి, టైట్ కూడా అవ్వకుండా ఉండాలి కదా. అలాంటప్పుడు మరి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు దానికి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? స్టిచ్చింగ్ అప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవటం? దీనిలో ముఖ్యంగా గుర్తుంచుకోవడం ఏంటంటే ఈ చెస్ట్ దగ్గర 4 ఇంచెస్ మనం కలుపుకోవాలి. మిగిలిన మెజర్మెంట్స్ అంతా యాజ్ గా నార్మల్ బ్లౌజ్ కి మనం ఎలా కట్ చేసుకుంటాం అలానే చేసుకోవాలి. ఈ డీప్ ఎప్పుడైతే ఉందో చెస్ట్ మామూలుగా డీప్ నెక్స్ కి ఏంటంటే మనం 4 ఇంచెస్ కలపనక్కర్లేదు, షోల్డర్ కట్ చేస్తాం కాబట్టి ఆ లూజ్ అనేది ఆటోమేటిక్ గా 6 ఇంచెస్ 4 ఇంచెస్ మనకు కలిసిపోతుంది. దీనిలో అలా కాదు, ఖచ్చితంగా మనం చెస్ట్ కి ప్లస్ అంటే యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్. హెవీ చెస్ట్ అయితే 6 ఇంచెస్, మీడియం అయితే 4 ఇంచెస్, నార్మల్ గా అంటే లో ఉన్న వాళ్ళకి ఒక 2.5 ఇంచ్ ప్లస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అది ఒక్కటే మనకి ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి కుట్టేటప్పుడు, అదే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకునేటప్పుడు. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న బ్లౌజెస్ లో కొంచెం డిఫికల్ట్ ఏం లేదమ్మా, జస్ట్ 4 ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుంది. ఓకే. సో మరి మా సకల కోసం మళ్ళొకసారి ఇందులో మెయిన్ పాయింట్స్ అంటే షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలి అని చెప్పారు కదా, అది మళ్ళొకసారి చెప్తారా? ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు, కట్ చేసుకునేటప్పుడు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేది మీ ఇష్టం ఎంతైనా లెంత్ పెట్టుకోవచ్చు. ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మార్జిన్, ఎందుకంటే స్టిచ్చింగ్ కి పెట్టుకోవాలి. ఈ బ్యాక్ షోల్డర్ దగ్గర ఈ హై షోల్డర్ ఉన్నంత వెనక బ్యాక్ షోల్డర్ ఉండదు వీపు దగ్గర, అక్కడ కొంచెం లో క్రాస్ తీసుకోవాలి. అది నేను కటింగ్ మార్కింగ్ అప్పుడు చెప్తాను ఎలాగో ఏంటనేది. సో కాలర్ కి ఎలా మెజర్మెంట్ తీసుకుంటారు? ఈ నెక్ రౌండ్ తీసుకోవాలమ్మా. ఈ నెక్ రౌండ్ ఫుల్ కాలర్ అంటే ఇట్లా తీసుకోవాలి 14, హాఫ్ కాలర్ అంటే ఇది ఎక్కడ వరకు ఇంతవరకు పెట్టుకోవాలి అంటే ఇక్కడ 15 ఇట్లా. ఇంకా కొందరు కొంచెమే కాలర్ పెట్టుకోవాలనుకుంటారు, ఇక్కడ నుంచి ఇట్లా ఈ హాఫ్ నెక్ హాఫ్ అన్నప్పుడు అది 7.5 8 ఇంచెస్ అట్లా మనం ఎంత కాలర్ కావాలి అనే దాన్ని బట్టి అట్లా పెట్టుకోవచ్చు. అంటే హై నెక్ బ్లౌజెస్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయి, అంటే మనకి కాలర్ నెక్ పెట్టుకోవచ్చు, అలాగే ఆ కాలర్ నెక్ లో కూడా డిజైన్స్ చేసుకోవచ్చు, స్లీవ్స్ లో కూడా వేరియేషన్స్ ఎన్ని కావాలి అంటే అన్ని వేరియేషన్స్ పెట్టుకోవచ్చు. చాలా అసలు మార్కింగ్ చేసుకునే ముందు అలాగే కటింగ్ చేసుకునే ముందు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయా? మార్కింగ్ చేసుకునే ముందు హై నెక్ బ్లౌజ్ కి ఎస్పెషల్లీ షోల్డర్ కరెక్ట్ గా తీసుకోవాలమ్మా. షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, చెస్ట్ లో 4 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అమ్మా. ఫస్ట్ మనం స్కేల్ తో ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుంచి మనకు లెక్క అనమాట, ఇక్కడ నుంచి 14 పెట్టుకోవాలి. ఓకేనా, ఇది బ్లౌజ్ లెంత్. ఇప్పుడు మనం లెంత్ 14 పెట్టుకున్నాం అంటే మనకు రెడీ 13.5 వస్తుంది అనమాట. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మనకు 14 రెడీ రావాలంటే 14.5 పెట్టుకోవాలి. ఓకేనా, మనం ఫుల్ షోల్డర్ 16 కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 16.5 లో హాఫ్ తీసుకోవాలి షోల్డర్, ఎందుకంటే 2 పార్ట్స్ ఉంది కదా ఇది ఫోల్డింగ్ చేసి, అందుకని 8 1/4 అన్నమాట. ఇది షోల్డర్. దీని తర్వాత ఇది షోల్డర్ ఒకటి డ్రా చేసుకోవాలి. దీనిలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షోల్డర్ మనం ఎంతైతే తీసుకుంటామో అంతే ఆమ్మోల్ కి డౌన్ చేసుకోవాలి, అప్పుడు ఆమ్మోల్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇది 8. ఇది అప్పర్ చెస్ట్ మనకు 36 అంటే 4 పార్ట్స్ తీసుకోవాలి. 9 అనేది అప్పర్ చెస్ట్. యాక్చువల్ గా వేస్ట్ 28 ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్ చేసుకుంటే 7, ఒక పార్ట్ వచ్చి 7. ఈ 7 కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా, మిడిల్ లో డాట్స్ వేసుకుంటాం. ఈ డాట్స్ అనేది 4 ఇంచెస్ దగ్గర ఇట్లా మనం డాట్ వేసుకుంటాం. ఇది ఒక 1/2 ఇంచ్ సైడ్ డాట్ వెళ్ళిపోతుంది. సో అందుకని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది వేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇది మొత్తం టోటల్ గా మనకి బ్యాక్. ఇది బ్యాక్. కొంచెం లూజ్ టైట్ ఏదన్నా అయినా కూడా మనం ఇప్పుడు తీసుకోవడానికి వీలుగా ఇది మార్జిన్స్. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది ఆమ్మోలు. ఇవన్నీ మనం కుట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయి. ఇలా చిన్న చిన్న మార్కింగ్స్ అనేవి కుట్టుకునేటప్పుడు ఉపయోగపడతాయి.
ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది క్లాత్ ఎక్కువ ఇట్లా రెండు ఓపెన్ వచ్చిన వైపు ఫ్రంట్ తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల క్లాత్ కూడా కొంచెం సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం ఫ్రంట్ డీప్ 7 పెట్టుకున్నాం. ఇది ఫ్రంట్ డీప్. చెస్ట్ పాయింట్ మనకి ఎలా తీసుకోవాలి అంటే ఈ షోల్డర్ మధ్యలో ఇక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా అర్థం కాదు వాళ్ళకి. అందుకని ఈ సెంటర్ నుంచి 4 ఇంచెస్ ఇది ఈ సెంటర్ నుంచి 4 ఇంచెస్ అంటే ఎప్పుడైనా చెస్ట్ పాయింట్ అనేది 8 ఇంచెస్ గ్యాప్ లో ఉంటది. అక్కడ నుంచి పైనుంచి చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి 10.5. అంటే ఈ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ 10.5. దీని తర్వాత ఈ సైడ్ డాట్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 or 3 ఇంచెస్ ఇది దీనికి ఎదురుగుండా. తర్వాత ఈ మధ్యలో ఈ చెస్ట్ షేప్ అనేది ఎట్లా తీసుకోవాలంటే ఇటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు తీసుకోవాలి. తీసుకుంటే షేప్ బాగా వస్తుంది అనమాట. 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకుని ఈ షేప్ వచ్చేటట్టుగా మనం సెంటర్ పాయింట్ అనమాట. ఇది చెస్ట్ కి సెంటర్ పాయింట్. దాని తర్వాత ఇక్కడ ఇది 3 ఇంచెస్. ఇది సైడ్ డాట్ అనమాట. ఓకేనా. దీన్ని చూస్తా ఇది ఆమోల్ దగ్గర మనం డాట్ వేస్తాం కదా, అది ఇక్కడ. ఇక్కడ ఏం చేయాలంటే క్రాస్ బెల్ట్ కోసం ఇటు సైడ్ లో ఒక 2 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి. ఇట్లా పాయింట్ పెట్టుకోవాలి. ఇటువైపు ఒక 1.5 ఇంచ్ ఇచ్చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ని 1.5 ఇంచ్ ని కలుపుకుంటా ఇలా జస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్ కంటే ఫ్రంట్ షోల్డర్ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని ఈ క్రాస్ అనేది కొంచెం లో క్రాస్ ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం రెడీ అయిపోయింది. తర్వాత క్రాస్ పట్టీ అనేది ఈ కింద మన క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పోర్షన్, ఇది బ్యాక్ పోర్షన్. తర్వాత స్లీవ్స్ అనేది మనం 3/4 షార్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. 3/4 పెట్టుకుందాము. దీనికి ఏ పట్టీ ఎలా తీయాలి అంటే 2.5 ఇంచ్ క్రాస్ బెల్ట్ అంటే 3 ఇంచ్ కొంచెం మార్జిన్ పెట్టుకుంటాం కదా. ఇది మనం చెస్ట్ ఇది వేస్ట్ 10 ఇంచెస్ సరిపోతుంది. ఇటు వచ్చి ఒక 2.5. సో అటు 3 ఇటు 2.5. ఇటు 2.5 ఒక హాఫ్ ఇంచ్ వేరియేషన్. ఇది మనం ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే మన షేప్ పాయింట్స్ అలానే వస్తాయి కాబట్టి. ఈ క్రాస్ బెల్ట్ లో మన ఫ్రంట్ పోర్షన్ కి కొంచెం ఇట్లా కుట్టేటప్పుడు ఇలా ఖర్చుగా పెట్టుకోవాలి. ఫ్రంట్ అని తెలియడానికి అటాచ్ చేసేటప్పుడు. హ్యాండ్స్ ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇట్లా అంటే 4 ఫోల్డింగ్స్ వస్తాయి ఇట్లా. అప్పుడు 2 హ్యాండ్స్ కి వస్తాయి అనమాట. హ్యాండ్స్ అనేది 3/4 హ్యాండ్స్ నార్మల్ గా 16 ఇంచెస్ 16 or 18. దీని తర్వాత మనకి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ ఆమోల్ నుంచి ఇక్కడ ఈ పైన ఈ 3 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఇట్లా కలుపుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఒక 10 ఇంచెస్ కింద పోర్షన్ లో లూజ్ అనమాట. ఇక్కడ కూడా మనం ఒక లూజింగ్ తీసుకున్నట్లయితే యాక్చువల్ గా 4 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర 16 ఇంచ్ జస్ట్ ఇట్లా ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఈ 3 లైన్స్ ని మనం కలుపుకుంటా మనం తీసుకోవాలన్నమాట. ఓకే. ఇది చెయ్యి షేప్. ఇక్కడ బ్యాక్ వైపు ఫ్రంట్ క్రాస్ తీస్తాం కాబట్టి ఫ్రంట్ కొంచెం క్రాస్, బ్యాక్ బ్లౌజ్ క్రాస్ తీయం కాబట్టి బ్యాక్ కొంచెం ఇట్లా ఎత్తుగాను పెట్టుకోవాలి. ఇది మార్జిన్. చేతులు కూడా లూజ్ టైట్ అయితే ఇప్పుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇలా తీసిన దగ్గర ఇక్కడ ఫ్రంట్ 2 లేయర్స్ తీసుకుని 4 ఉన్నాయి కదా, ఇవి ఈ 2 లేయర్స్ ఫ్రంట్ పోర్షన్ లోకి వస్తాయి అనమాట. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇది హ్యాండ్స్. ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్ వచ్చేసినాయి. సో ఇంకా దీంతో కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకి కుట్టుకునేటప్పుడు ఈ కచ్చకాలు కలుపుకుంటా మనం జాగ్రత్తగా కుట్టుకుంటే మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా శిరీష గారు? మరి లైనింగ్ బ్లౌజ్ అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటారు కదా, అది నిజమేనా? నిజమేనమ్మా. 2x2 బ్లౌజ్ కి లైనింగ్ బ్లౌజ్ కి కొంచెం డబుల్ క్లాత్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. అది కుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్ గా కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే శిరీష గారు, ఫస్ట్ ఏ బ్లౌజ్ కైనా మనం ఫస్ట్ బ్యాక్ స్టార్ట్ చేస్తాం.
ఈ బ్యాక్ స్టార్ట్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ డాట్స్ వేసుకునే ముందు నెక్ మనం ఇందాక ఏం కట్ చేయలేదు కదా, కొంచెం ఇట్లా రౌండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు రౌండింగ్ ఇది కూడా ఇట్లా రౌండ్ గా తిరగాలి కాబట్టి. అంటే ఎంత తీసుకోవాలి దాన్ని? జస్ట్ పాయింట్ ఒక హాఫ్ ఇంచ్ అక్కర్లేదు, పావు ఇంచ్. జస్ట్ ఇలా రౌండ్ చిన్న నెక్ దగ్గర రౌండ్ తిరగటం, బ్యాక్ నెక్ దగ్గర రౌండ్ తీసుకుని ఇక్కడ డాట్స్ వేసేసుకోవాలి. డాట్స్ వేసుకుని వెనక బ్యాక్ పట్టి తిప్పుకోవాలి. అంటే రెగ్యులర్ గా నార్మల్ బ్లౌజెస్ ఎలా వేసుకుంటాం అలా వేసేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మనం బ్యాక్ డాట్స్ ఇట్లా నడుముకి ఇట్లా ముక్క తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పోర్షన్ అయిపోయింది కుట్టడం, ఓన్లీ షోల్డర్ అటాచ్ చేసుకోవడమే ఉంటది. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ తీసుకుని డాట్స్ వేసుకోవాలి. మనం డాట్స్ అనుకున్నాం కదా, 3 డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్ పాయింట్స్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్స్ ని ఇలా చూడంగానే మనం షేప్ వచ్చేసింది. షేప్ చూడడం ఎంత బాగా వచ్చిందో. ఈ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత అంటే బ్లౌజ్ చాలా పొడవు వస్తుంది కాబట్టి క్రాస్ బెల్ట్ కొంచెం చిన్నది వేసుకున్నా కూడా సరిపోతుంది. బ్యాక్ కి ఫ్రంట్ కి చూసుకొని వేసుకోవాలి. దీని తర్వాత రైట్ సైడ్ వచ్చి హుక్స్ పట్టి పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ వచ్చి కాజాల పట్టి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేద్దాం. ఓకే. చూసామ్మా, ఇది ఉక్సులు పట్టి, ఇది లోపలికి మడి చేసుకున్నాం. కాజాలు పట్టి ఎక్స్ట్రా వేసుకున్నాం. ఈ రెండిట్లు ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఈ డాట్ పాయింట్లు కరెక్ట్ గా వస్తాయి, ఈ యోక్ పాయింట్లు కరెక్ట్ గా వస్తాయి. ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టి అయిపోయిన తర్వాత ఫ్రంట్ పోర్షన్ రెడీ అయింది. ఇప్పుడు ఇంతకు ముందు మనం బ్యాక్ పోర్షన్ రెడీ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ మన షోల్డర్ అటాచ్ చేయాలన్నమాట. శ్రీలక్ష్మి, ఈ విధంగా మనం షోల్డర్ అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు నడుము 28 అంటే మనం 7 ఇందాక ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. సో ఇటు సెంటర్ చూసుకుని మనం 7 ఇక్కడ 7 ఇటు కూడా 7 అంటే సైడ్ లో ఎలా కలుపుకోవాలి అన్నప్పుడు మళ్ళీ మార్కింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ లో కూడా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ సైడ్ అటాచ్మెంట్ లోనే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది. ఇది 7 అంటే 4 పార్ట్స్ చేసాం అనమాట. 28 కాజాల పట్టి వదిలేసుకుని మనం కులుసుకోవాలి. 7 ఉక్సులు పట్టి ఏమో కలిపి తీసుకోవాలి, కాజా పట్టికి వదిలేసి కులుసుకోవాలి. లేకపోతే 1 ఇంచ్ టైట్ అవుతున్నట్టు. ఇట్లా నడుము, ఇది ఆమ్మోల్ దగ్గర మనం కచ్చిగా పెట్టాం కదా, ఈ రెండింటిని క్లబ్ చేసుకుంటా ఈ రెండింటిని ఇట్లా పెట్టుకుని సైడ్స్ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చేతులు ఎలా కుట్టాలని మనం నేర్చుకున్నాం. అంటే ముందే సైడ్స్ అటాచ్ చేసేసేయాలి. సైడ్స్ అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం సైడ్స్ కలిపేసుకున్న తర్వాత ఇట్లా మనం ఫ్రంట్ పోర్షన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడమ్మా, ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ లా కనిపిస్తుంది. ఈ స్లీవ్స్ మనం రెడీ కట్ చేసుకున్నాం కదా, కొంచెం మార్జిన్ పెట్టుకున్నాం. మనం దీనికి ఒక సపరేట్ ముక్క అనేది ఒకటి అటాచ్ చేసి హెమ్మింగ్ పట్టి నడుముకి ఎలా వేసాము అలా పట్టి ఒకటి పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా లోపలికి పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మనం మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఆమ్మూల వరకు డైరెక్ట్ మనం కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టు పెట్టుకున్నాం. కుట్టు పెట్టుకున్న తర్వాత ఒక్కసారి హ్యాండ్స్ ఇట్లా ఈ రెండు ఇప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి ఇలా కొలుసుకోవాలి, కరెక్ట్ గానే వచ్చిందా, ఇది కచ్చుగా టు కచ్చుగా కరెక్ట్ గా ఉంది ఇది. సో మనం ఎక్కిచ్చేసేయచ్చు. దీని తర్వాత చేతులు ఇప్పుడు రైట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ ఏది మనం ఫస్ట్ మామూలుగా చేసుకోవాలి. ఇది రైట్ హ్యాండ్, ఇది మనం క్రాస్ తీసాం. ఇక్కడ
ఇది మన క్రాస్ తీసాం. మనకి బ్లౌజ్ ఇలా రావాలి. మనం మామూలుగా చూసుకోవాలి మనకి బ్లౌజ్ ఎలా రావాలి, ఇలా రావాలి. ఇలా రావాలి అంటే దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుని గోల్గా ఎక్కించేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఈ విధంగా మనం అటాచ్ చేసుకున్నాం. అటాచ్ చేసుకున్న తర్వాత పైన మన కచ్చకాలు ఎలా కలిసినాయో కింద ఈ రెండు కూడా కరెక్ట్ గా కలవాలి. అంటే ఒకటే పాయింట్ కి రావాలి. దీని తర్వాత ఇలా హ్యాండ్స్ చూడమో రెడీ వచ్చేసినాయి, పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇది బ్లౌజ్. ఇప్పుడు మనం నెక్ వేసుకోవాలి. ఈ నెక్ అనేది చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇది కాలర్ వేసుకోవచ్చు, రౌండ్ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక్కడ 3 పాయింట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్క మనం ఎక్స్ట్రా వేసుకున్నాం కదమ్మా, ఈ నెక్ వేసుకునే ముక్క ఎప్పుడైనా కూడా క్రాస్ లో కట్ చేసుకోవాలి. ఓకేనా? క్రాస్ లో కట్ చేసుకుని ఈ విధంగా మనం జాయింట్స్ పెట్టుకుని నెక్ తిప్పుకోవాలి. ఈ నెక్ ఇట్లా తిప్పుకున్న తర్వాత దీన్ని ఇట్లా వేస్ట్ ఉంటుంది కదా కచ్చా, దీన్ని కూడా మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. ఇంకో ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని హెమ్మింగ్ చేసుకుంటే నెక్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. అంటే మళ్ళీ దీన్ని స్టిచ్ చేయాలి కదా. దీని మీద ఇట్లా ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మడిచి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకోవాలన్నమాట. చూడమ్మా, ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికి హెమ్మింగ్ చేయాలి. దీనికి షోల్డర్ బటన్స్ అవసరం లేదు, ఎందుకంటే హై నెక్ కదా. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇంకా మనకి నెక్ వచ్చేసి ఓన్లీ హెమ్మింగ్ ఒకటి చేసేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ చేతులు నడుము కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయ్యింది. బ్లౌజ్ రెడీ అయింది.